హలో, గుడ్ మార్నింగ్. డైలీ మనం ఒక చిన్న టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం సో దట్ అవర్ నాలెడ్జ్ కూడా కాస్త ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఈరోజు ఏంటంటే కేరళ గవర్నమెంట్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే స్నేక్ బైట్ని ఒక నోటిఫైయబుల్ డిసీజ్గా రికగ్నైజ్ చేసింది యాజ్ పర్ కేరళ పబ్లిక్ హెల్త్ యాక్ట్ 2023 ప్రకారం. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఒక కేసు అనేది హైకోర్టులో వచ్చింది. ఏంటంటే స్నేక్ బైట్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, దెర్ ఈజ్ నో ఫెసిలిటీస్ ఫర్ టేకింగ్ కేర్ ఫర్ ద స్నేక్ బైట్ కేసెస్ అనేసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అవ్వడం వల్ల హైకోర్టు ఈ డిసిషన్ చెప్పిందనమాట. ఏంటంటే ఫెసిలిటీస్ సరిగ్గా లేదు అనేసి. అందుకు కేరళ గవర్నమెంట్ దీన్ని నోటిఫైబుల్ డిసీజ్గా మేము రికగ్నైజ్ చేస్తాము అన్నట్లు ఇప్పుడు అనౌన్స్ చేస్తాయి. ఏంది నోటిఫైబుల్ డిసీజ్ అంటే ఏంది అంటే ఆ డిసీజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గవర్నమెంట్కి సెండ్ చేయాలి. అంటే సివియారిటీ కావచ్చు, నెంబర్ ఆఫ్ కేసెస్, ఎక్కడెక్కడ ఇలాంటి కేసెస్ రికార్డ్ అవుతున్నాయి, ఆ కేసెస్ వల్ల ఎన్ని డెత్స్ జరుగుతున్నాయి, ఎన్ని కేసెస్ రికవరీ వెళ్తున్నారు, ఎంత అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ అంటే యాంటీవినమ్ ఇంజెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏదైతే ఇట్ మేబీ పిహెచ్సి కావచ్చు, సిహెచ్సిలో కావచ్చు, గవర్నమెంట్ హెల్త్ హాస్పిటల్స్లో కావచ్చు, జనరల్ హాస్పిటల్లో కావచ్చు, ఏదైనా కానీ. ఇప్పటివరకు ఇలాంటి నోటిఫైబుల్ డిసీజెస్ ఏమేమి ఉన్నాయి అంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్ అయినా, కోవిడ్-19, డెంగ్యూ కేసెస్, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫైబుల్ డిసీజెస్ అనమాట. ఆ లిస్ట్లోకి స్నేక్ బైట్ కేసెస్ కూడా ఎంటర్ చేసినారనమాట. టోటల్గా వరల్డ్ వైజ్ 50,000 డెత్స్ స్నేక్ బైట్ వల్ల జరుగుతున్నాయి అనేసి ఇప్పుడు రికార్డ్స్ చెప్తున్నాయి అనమాట. WHO 2017లో దీన్ని నాన్ ట్రాపికల్ డిసీజ్గా అనౌన్స్ చేసినారనమాట. కొన్ని అంటే పాయిజన్ ఉన్న స్నేక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ కోబ్రా, కామన్ క్రేట్, రెజిల్స్ వైపరు, సాస్లాడ్ వైపరు, ఇవన్నీ కూడా కొన్ని పాయిజనస్ స్నేక్స్కి ఎగ్జాంపుల్ అనమాట. అసలు ఈ యాంటీవినమ్ అనేది ఎలా తయారు చేస్తారంటే ఒక స్మాల్ డోస్లో ఈ స్నేక్ పాయిజన్ని హార్సెస్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇంజెక్ట్ చేసిన ద్వారా అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న యాంటీబాడీస్ని, హార్సెస్లో ప్రొడ్యూస్ అవుతున్న యాంటీబాడీస్ని కలెక్ట్ చేసి దాన్ని యాంటీవినమ్ అంటారనమాట. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో దాన్ని యాంటీవినమ్స్లో తయారు చేస్తారు. మనం ఇండియాలో రెగ్యులర్గా ఇస్తున్నది ఏంటంటే పాలీవాలెంట్ యాంటీవినమ్ అనమాట. సో ఓకే, ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.